అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయిన తర్వాత అక్కడ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అసలు ట్రంప్ ఈ దూకుడుతో అమెరికన్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా లేక ప్రపంచాన్ని గడగడలాడించాలి అనుకుంటున్నారా? అక్కడి పరిస్థితులపై పూర్తి స్థాయి విశ్లేషణ చేద్దాం. మనతో పాటు వాషింగ్టన్ డీసీ నివాసి విశ్వేశ్వరరెడ్డి కలవల గారు ఉన్నారు. మన తెలంగాణ ప్రముఖ ఎన్ఆర్ఐగా చెప్పొచ్చు సార్ని. వారితో మాట్లాడి ఈ పరిణామాలపై పూర్తి స్థాయిలో విశ్లేషిద్దాం. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్కారం. సార్, తెలంగాణ నుంచి ఒక ఎన్ఆర్ఐగా కొన్ని ఏళ్ల పాటు 25 ఏళ్ల పైన మీరు అక్కడ నివాసం ఉంటున్నారు. అక్కడ పూర్తి స్థాయి గ్రౌండ్ రియాలిటీ మీద మీకు ఒక అవగాహన ఉంది. అసలు నిజంగానే డొనాల్డ్ ట్రంప్ అక్కడి అమెరికన్ల నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రాసెస్లో ఈ స్టంట్స్ అన్ని జరుగుతున్నాయా, లేకపోతే నిజంగా ప్రపంచాన్ని గడగడలాడించాలనే ఉద్దేశంతో జరుగుతుందా? ప్రపంచాన్ని గడగడలాడించేది ఏం లేదు, కానీ టిపికల్గా ఏంటంటే ఈజ్ ఎ ష్రూడ్ బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. టిపికల్ అంటే మనం ఒక సో హిస్టారికల్ అంటే ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి ఇమిగ్రెంట్స్. అమెరికా ఇస్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ. సో ఆ ఇమిగ్రెంట్ కంట్రీలో ఆయన ఎలక్షన్లకు ఈ మొన్న సెకండ్ టర్మ్కి వచ్చే కంటే ముందు ఆయన హీ హాజ్ ఎ క్లియర్ విజన్. సో వాట్ హీ వాంట్ టు డూ నెక్స్ట్ టైం. ఎందుకంటే ఫస్ట్ టైం వర్షన్ 1 వర్షన్ 2 తెలుసు కదా. సో తర్వాత డౌన్ టైం ఒక 4 years బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో డెమోక్రటిక్ పార్టీ అడ్మినిస్ట్రేషన్లో కొన్ని లూప్ హోల్స్ ఉండేవి. ఇన్ ద ఇమిగ్రేషన్ ఫ్రంట్ కానీ, ఫైనాన్షియల్ ఫ్రంట్ కానీ, పాండమిక్ రావడం కానీ, పోస్ట్ పాండమిక్ రెసిషన్ రావడం కానీ, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉండే అమెరికాలో. గవర్నెన్స్లో కూడా ఇష్యూస్ ఉండే. సో దట్ ఎవ్రీబడి థాట్ దట్ దిస్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ వెల్. సో దెన్ స్విచ్చింగ్ టు రిపబ్లికన్ సైడ్. సో ఆయన ఈ వాజ్ వెరీ క్లియర్. హిస్ పర్సెప్షన్, థాట్ ప్రాసెస్, ఐడియాలజీ వాజ్ ఓపెన్ అండ్ హానెస్ట్ అంటే ష్రూడ్. అంటే ఓపెన్ గా చెప్పేస్తారు ఏది లోపల పెట్టుకోవడం అన్నట్టు. సో ఆ లైన్ లో ఆయన ఇమిగ్రేషన్ ఫ్రంట్ హీ మేడ్ సమ్ కామెంట్స్ అండ్ ఈ స్టిక్కింగ్ టు దోస్ అన్నట్టు. దిస్ అమెరికా వాంట్ గ్రేట్ అగైన్, ఐ వాంట్ అమెరికా గ్రేట్ అగైన్. ఇన్ దట్ లైన్ అమెరికన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫోకస్ ఈజ్ బీయింగ్ ఎన్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ. అమెరికన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈజ్ ఇంట్రెస్ట్. సో ఆ లైన్ లోనే తీసుకున్న నిర్ణయాలే తప్ప అంటే ఆ గవర్నమెంట్ కి కానీ ప్రభుత్వాన్ని ప్రపంచాన్ని గడగడలాంచాలి కానీ ఇండియా స్పెసిఫిక్ గా ఇబ్బంది పెట్టాలని ఏం లేదు. అమెరికా ఇంట్రెస్టే తన ఇంట్రెస్ట్ అంటున్నప్పుడు అసలు ఈ భయం ఎప్పుడు స్టార్ట్ అయింది? అమెరికాలో ఉన్న అమెరికన్స్ ఉద్యోగాలు విదేశీయులు కొల్లగొడుతున్నారనే భయం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ అభిప్రాయం వరకు? ఇందులో కొల్లగొట్టే పర్స్పెక్టివ్ చూడండి, అది కాదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ సేయింగ్ ఆల్ అలాంగ్. ఇప్పుడు ఏంటంటే అమెరికా వాంట్ క్వాలిటీ పీపుల్, స్కిల్డ్ వర్కర్, నాట్ ద బ్యాక్ డోర్ ఎంట్రీ పీపుల్. అంతే తప్ప వేరే ఏం లేదు. దీన్ని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో ఫెయిల్యూర్ అవుతుంది తప్ప అందులో ఏం లేదు. ఆయన ఏమంటారంటే మా దేశానికి రండి, ఇది ఇమిగ్రెంట్ కంట్రీ. హిస్టారికల్ గా కూడా ఇది ఇమిగ్రెంట్ కంట్రీ కాబట్టి ఎనీబడి కెన్ కమ్. కాకపోతే ఇమిగ్రేషన్ లో 2 types ఉంటాయండి, లీగల్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్. సో ఆల్ అలాంగ్ వాట్ ఈస్ సేయింగ్ ఇస్ లీగల్ గా రండి, మా దేశంలో ఉండండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోర్ టాలెంట్, స్కిల్డ్ లేబర్ అంతా అమెరికాకు వస్తుంటారు. అది టెక్నాలజీ సెక్టర్ అనుకోండి, ఫార్మాస్యూటికల్ సెక్టర్ అనుకోండి, మెడికల్ సెక్టర్ అనుకోండి, ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి, మీడియా ఇండస్ట్రీ అనుకోండి, ఎవ్రీ సెక్టర్ దే హ్యావ్ టిపికల్ వీసా టైప్స్. మీకు అమెరికాలో ఆల్ఫాబెటికల్ లెటర్ A to Z మధ్యలో ఉన్న లెటర్స్ కి ఈచ్ లెటర్ కి ట్యాగ్ అయ్యే ఒక ఇమిగ్రేషన్ ట్రాక్ ఉంటుందని. A to Z అంటే Z and Z అంటాం అన్నట్టు అమెరికాలో. ఈచ్ లెటర్ కి ఒక వీసా టైప్ ఉంటుంది. మీకు A to Z లో మీకు కొన్ని చెప్తాను ఈజీగా అండర్స్టాండ్. H1B మనందరికి తెలుసు, F1 తెలుసు స్టూడెంట్ గాని, B1 B2 తెలుసు మన వాళ్ళంతా విజిటర్ గా వస్తుంటారు కదా, B1 B2. తర్వాత మీడియా వాళ్ళు మీరు వస్తే I వీసా మీద వస్తారు. తర్వాత రీసెర్చ్ కి వచ్చే వాళ్ళు J వీసా మీద వస్తారు. అక్కడికి ఫార్మింగ్ చేయడానికి వచ్చే వాళ్ళు H2 మీద వస్తుంటారు. వేరియస్ O1 O2 ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ వస్తారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వస్తారు. తర్వాత స్పోర్ట్స్ నుంచి వచ్చే వాళ్ళు వస్తారు, అంటే ఫిల్మ్ యాక్టర్స్, పెర్ఫార్మెన్స్ P3 అంటారు, అంటే 2 స్టేజ్ షోలు, డాన్సర్లు అట్లా. తర్వాత పూజారులు వచ్చి పూజ చేయడానికి టెంపుల్లో వస్తారు కదా, దాన్ని రిలీజియస్ వీసా R1 అంటారు. అంటే మీకు అర్థమైతే సిమిలర్ లైన్ లో ఎవ్రీ లైన్ దెర్ ఇస్ అ వీసా టైప్ అండ్ దెర్ ఇస్ అ డిపెండెన్స్ ఆల్సో. H1 కి H4, F1 కి F2, B1 కి B2, ఇట్లా టైప్ B2 B1 B2 కూడా ఇట్స్ సిమిలర్ లైన్స్ లో ఉంటాయి. ఈ వీసాలలో ట్రాక్ ఉంటుంది, దానికి ఒక రెగ్యులేషన్ ఉంటుంది, ఒక వీసా మోడల్ ఉంటుంది. ఇవి కాకుండా మన వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది, అంటే నాట్ స్పెసిఫిక్ టు ఇండియా, ఇట్స్ గ్లోబల్. ఎట్లా మైగ్రేట్ అవుతున్నారు, గోడ దునికి అండర్ టనల్ గా వచ్చి వీసా టైం అయిపోయాక ఓవర్ స్టే చేయడం కానీ, విజిటర్ వీసా మీద, దీస్ వయలేషన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. దట్స్ ద ఓన్లీ ప్రాబ్లం. ప్రోగ్రామ్స్ ఉంటే ఒకప్పుడు 90sలలో మేజర్ 1890s లో డాక్టర్స్ వెళ్ళేవారు. వాళ్ళే ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేశారు. మా దగ్గర ఎనఫ్ డాక్టర్స్ లేరు రూరల్లో, అక్కడ మాకు కావాలి అన్న ఉద్దేశంతో చాలా మంది డాక్టర్లు తీసుకొచ్చారు. 1990 దశకం వచ్చేసరికి ఏం చేశారంటే మాకు Y2K ఇష్యూ వచ్చింది. అప్పుడు మీకు ఇయర్ 2000 ప్రాబ్లం వచ్చింది.
మెయిన్ ఫ్రేమ్ మిడ్ రేంజ్ కంప్యూటర్లలో రేపు అన్ని జీరోస్ వస్తాయి, 2000 3 జీరోలు వస్తే డేట్ ప్రాబ్లంతో ఏం జరగబోతుందన్న ఉద్దేశంతో టు ఫిక్స్ దట్ ప్రాబ్లం అప్పుడు మెయిన్ ఫ్రేమ్ ఇష్యూ వచ్చినప్పుడు చాలా మంది వరల్డ్ వైడ్ టెక్నాలజీ పీపుల్ తీసుకొచ్చారు. అప్పుడు H1Bలో 2,25,000 వీసాలు ఉండేది, 2,25,000. సో అది తగ్గుకుంటూ ఇప్పుడు 65 రెగ్యులర్ అయింది, 20,000 మాస్టర్స్ కోట అయింది. సో అప్పుడు ఓపెన్ చేశారు, అంటే వాళ్ళ కంట్రీకి నీడ్స్ ఉండేటట్టు అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టుకుంటారు, పెట్టి రిలీజ్ చేస్తారు. ఈ పర్టికులర్ సెక్టర్లో మనకు స్కేర్సిటీ ఉంది ఎంప్లాయ్మెంట్, దీనికోసం మనం ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలి అంటే అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఇంటిగ్రేట్ అయ్యి ఒక వీసా ప్రోగ్రాము, ఒక ఇన్కమింగ్ స్కిల్డ్ లేబర్ ప్రోగ్రాము క్రియేట్ చేస్తుంటారు. సో హిస్టారికల్గా ఈ H1 కానీ మన F1 కానీ ఎప్పటిదో కొత్తగా, అందులో కొత్తగా మేజర్గా చేంజ్ ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద మనకు ఆ కంట్రీకి వచ్చేవాళ్ళు మీరు 20 hours ఆథరైజ్డ్ వర్క్ ఉంటుంది. అది కాకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అనాథరైజ్డ్ వర్క్, ఈ గ్యాస్ స్టేషన్లు, గ్రాసరీ స్టోర్లు, లిక్కర్ స్టోర్లు ఇవన్నిట్లో వెళ్ళి పనిచేస్తున్నారు, విచ్ ఈస్ అగెన్స్ట్ టు ద ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ రూల్స్ ప్రకారం. సో ఇది మనం కంట్రీకి వెళ్లే ముందు ఇక్కడ కాన్సులర్ ఆఫీస్ ఉంటుంది కదా హైదరాబాద్లో, మన కాన్సులేట్, అక్కడ వీసా ఇంటర్వ్యూలో చెప్తాం ఏంటంటే మేము అమెరికా వెళ్ళి మళ్ళీ వెనకకు వస్తాము, ఓన్లీ చదువుకోవడానికి వెళ్తున్నాము, ఇక్కడ నుంచే డబ్బు తీసుకెళ్ళి అక్కడ చదువుకోవడానికి పెడతాము అన్న ఒక చూపించి వీసా తీసుకుంటాం. మనం అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నాము, అక్కడే డబ్బు రేజ్ చేసుకొని పని చేసి, ఇది నాన్ టాక్సబుల్ మనీ. అది యూజువల్గా ఏంటంటే పేరోల్ ఉంటుంది, ట్యాక్స్ అంటే ఎకానమీ, అమెరికన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయాలంటే అక్కడ డబ్బును మనం ట్యాక్స్ రూపకంగా పే చేయాలి. సో మేము ఇది క్యాష్ జాబ్స్ అన్నట్టు, ఇవన్నీ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ క్యాష్ జాబ్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ఎకానమీ డౌన్ అవుతుంది. సో ఈ లైన్లో ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళ కన్సర్న్. ఇట్లా చేసే వాళ్ళు ఇల్లీగల్ అవుతుంది, ఇది వయలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్, కాబట్టి మీరు డిపోర్ట్ కావాలి. ఇది స్ట్రేట్ రూలే కదా, మన ఏ కంట్రీ అయినా మన వీసా రెగ్యులేషన్స్ ఫాలో కాకపోతే, పాలసీస్ ఫాలో కాకపోతే ఏం చేస్తారు, వాళ్ళని వెనకకు పంపించేస్తారు. సో ఎవరు భయపడాలంటారు ఇప్పుడు, ఫాలో కాని వాళ్ళు భయపడాలి. అట్లే అంటే లీగల్ గా వెళ్ళాలనుకునే వాళ్ళు, మీరు అన్నట్టు గోడ దూకి వెళ్ళాలనుకునే వాళ్ళు భయపడాలి తప్ప అసలు ఎవరికి ఏ ఎఫెక్ట్ లేదంటారు. ఎఫెక్ట్ లేదు అంటే నేను అమెరికన్ రెగ్యులేషన్స్ లో మనం కమిట్ అయ్యి మనం ఏదైతే అగ్రి అయ్యామో అవి నేను ఫాలో అవుతా అంటే నేను వరి కావాల్సిన అవసరం లేదు, నేను బ్రీచ్ చేస్తా అంటే నేను భయపడాల్సి వస్తుంది. అది ఎక్కడో దగ్గర దొరికిపోతాం. ఇప్పుడు ఇది ఉంటుంది కదండి ఆ రెగ్యులేషన్ పాలసీలలో మనం నేను వయలేట్ చేస్తాను అన్న అనుకోండి, ఇవాళ కాకపోయినా దిస్ ఇస్ డిజిటల్ ఏజ్, సో ట్రాకబిలిటీ ఈజీ, సో యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. సో అంచేత డిజిటల్ ఏజ్ లో యూ విల్ గెట్ ఫైండ్ సమ్వేర్. ఒకటే మనల్ని బయటకు వెళ్ళి ఇండియాకి వస్తారు కదా ఏదో టైంలో, మళ్ళీ లోపలికి వస్తారు కదా, వచ్చినప్పుడు పట్టుకుంటున్నారు. మనం మనల్ని ఫ్లైట్లలో చూసి 100 మంది దొరికారండి, 100 మందిని పంపలేదు, రోజు 100 మందిని పంపుతున్నారు. అది ఫ్లైట్, అది ఆ ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళు క్రిమినల్ బేస్ ఉన్నారు. మన F1 స్టూడెంట్స్ వచ్చి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి H1B వర్క్ దగ్గర క్లయింట్ లొకేషన్ లో లేకున్న వాళ్ళు కూడా చాలా మందిని ఎవ్రీ డే వాళ్ళని పంపించేది ఏంటంటే, అది మంచి క్వశ్చన్ అడిగారు. యూజువల్గా ఈ సంఖ్యలు అనేది ఎలా ఉంటుంది అంటే, ఈవెన్ నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా, అక్కడ అమెరికా సిటిజన్ అయినా కూడా మేము ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ హ్యాండ్ కఫ్ వేస్తారు. అదే అంటే వీళ్ళకే చేస్తారు. అది మీరు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసినా, క్రిమినల్ చేసా, డ్రగ్ ఫ్రాడ్ చేసినా, ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసినా, ఫస్ట్ వాళ్ళు అరెస్ట్ చేస్తే దే పుట్ ఇట్ హ్యాండ్ కఫ్. బికాజ్ అక్కడ పోలీసులు 10 మంది పోరు, ఒకరే వెళ్తారు. కాపు అనేటోడు కారు ఒకటి వెళ్తారు. వీ డోంట్ నో దట్ గై హూ ఇస్ ఇక్కడ నుంచి గన్ తీస్తారు, మీకు తెలుసు కదా గన్ కల్చర్ కదా. సో ఫస్ట్ దే హ్యాండ్ కఫ్. దట్ డస్ నాట్ మీన్ దట్ ఇల్లీగల్ క్రిమినల్ అని కాదు. చేశాక అప్పుడు ఈ కెమెరాతో చూస్తుంటారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి గన్ తీసి కాల్స్తే ఎట్లా ఇమీడియట్ గా. సో హీ హాస్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్ దట్ కాప్, దే విల్ పుట్ ఇట్ హ్యాండ్ కఫ్. సో దట్ ఈస్ నాట్ అ వయలేషన్, ఇట్ ఈస్ అ ప్రొసీజరల్ కలెక్షన్ ఆఫ్ దట్ క్రిమినల్. సో అంతే తప్ప కానీ ఏం లేదు. సో ఐడెంటిఫై అయినాక వాళ్ళు తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా, సో కనెక్ట్ చేయాలి కాబట్టి హ్యాండ్ కప్స్ చేస్తారు. మాట్లాడుతుంటే అయితే చాలా కూల్గా ఉంది పరిస్థితి, పెద్ద మనం భయపడాల్సిన లేదు అని అనిపిస్తున్నది. కానీ చాలా అంటే ఒక జలకు వచ్చేసింది వెళ్ళాలనుకునే వాళ్ళకి, ప్లస్ అక్కడున్న వాళ్ళలో కూడా ఒక ఆందోళన, ఈ టెన్షన్ ఎందుకు కంటిన్యూ అవుతుంది అంటున్నారు. మరి రూల్ బుక్ ఫాలో కాకపోతే టెన్షన్ ఉంటుంది. మీరు రూల్ బుక్ ఫాలో అయ్యేదంటే ఇది లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అంటే టిపికల్గా. ఇప్పుడు తప్పు చేసే వాళ్ళని పట్టుకుంటాం కానీ తప్పు బాగున్న వాళ్ళని వచ్చి పట్టుకొని పంపించారు కదా. అమెరికా ఏమంటుందంటే ఆ కంట్రీ మాకు స్కిల్డ్ పీపుల్ కావాలి. వరల్డ్లో స్కిల్ టాలెంట్ ఎక్కడ ఉంది? ఇవాళ హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ యుఎస్ కాన్సులేట్ ఇక్కడ పెట్టారు. హైదరాబాద్ ఒకప్పుడు ఇక్కడ కాన్సులేట్ లేదు, మన ప్రాక్టికల్ స్పీక్స్ చెన్నైలో ఉండేది. హైదరాబాద్కి ఏంటి పూల్ ఆఫ్ టాలెంట్ హైదరాబాద్లో ఉంది. తెలుగు ప్రజలు చాలా మంది ఉన్నారు, వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళకి సర్వీస్ చేయాలంటే ఇక్కడ కాన్సులేట్ ఉండాలి కాబట్టి ఇక్కడ కాన్సులేట్ పెట్టారు. అంటే ఇక్కడ కాన్సులేట్ పెట్టింది జనాల్ని వీసా ఇవ్వడానికి కానీ వీసా రిజెక్ట్ చేయడానికి కాదు కదా. బట్ ఎవరిని రమ్మంటున్నారు? క్వాలిటీ పీపుల్ రండి. మీరు ఫేక్ డాక్యుమెంట్లు పెట్టండి, మీరు ఏంటి ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టండి, లేకపోతే ఫైనాన్షియల్గా F1 స్టూడెంట్లకు మన డబ్బు ఉందని లెటర్లు, బ్యాంక్ లెటర్లు చూపిస్తారు చూడండి, అవి ఫేక్ లెటర్లు పెట్టి వచ్చేవాళ్ళు, దే విల్ బి ఇన్ ట్రబుల్. బట్ ఏదైతే మీరు కరెక్ట్గా చేశారనుకోండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చింది అంటే వాళ్ళు పీపుల్ ఆర్ ద కిడ్స్, దే ఆర్ థింకింగ్ ఇట్స్ రైట్
దట్ అన్ఆథరైజ్డ్ వర్క్. ఇప్పుడు నేను అక్కడే పనిచేసి ఇక్కడ మనం క్లియర్గా ఒప్పుకున్నాం ఏంటి, బ్యాంక్ లోన్ తీసుకున్నాం, 40 లక్షలు 50 లక్షలు నా ఫీజు ఎడ్యుకేషన్ ఫీజు అవుతుంది, ఆ టైంలో నేను పని చేయొద్దని ఇక్కడ కమిట్ అయ్యాం, మనం అగ్రీ అయ్యాం, మళ్ళీ అక్కడ వెళ్ళి మనం వైలేట్ చేస్తున్నాం. డూ యూ థింక్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ బిహేవియర్? మీ అభిప్రాయం ప్రకారం వైలేట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకుంటున్నారా సార్? ఈ మధ్యలో ఎక్కువ అయ్యారు రీసెంట్ గా, తెలియక. ఇప్పుడు మనం చేస్తే ఈ ప్రాబ్లం అవుతుంది, దీనివల్ల డిపోర్ట్ అవుతారు అని ఆ రిస్క్ ఉన్నది తెలియక. మేము అందుకోసం మన గ్లోబల్ తెలంగాణలో మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము, అడ్వైజ్ చేస్తున్నాము, కౌన్సిలింగ్ చేస్తున్నాము, వెబినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము, సెమినార్స్ చేస్తున్నాము, సింపోజిజం చేసి వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాం. దీస్ ఆర్ ఈ ఫ్రేమ్ వర్క్లో మీరు వస్తే F1 లో ఇది, H1 వస్తే అది, B1 B2 వస్తే నాకు రోజు కాల్స్ వస్తుంటాయి, వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, మీరు ఈ ట్రాక్లో వెళ్తే మీరు ఇది ఫాలో అవ్వండి. నాకు నిన్న కూడా విజిటర్స్ వచ్చారు, విజిటర్స్ ఫోన్ చేసి మేము వెళ్ళొచ్చా ఇప్పుడు అమెరికా? తప్పకుండా వెళ్ళొచ్చు, తప్పకుండా మీరు అమెరికా రావచ్చు, అమెరికాలో 6 నెలలో 3 నెలలో వాళ్ళు ఇచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, మీరు వెనకకు రావచ్చు. రిటర్న్ టికెట్ పెట్టండి. మీరు అక్కడే వెళ్ళి పర్మనెంట్గా ఉంటానంటే వాళ్ళు రాని, దే డోంట్ వెల్కమ్ ఇట్, ఇట్ ఈస్ ఇల్లీగల్. సో ఆ 6 months మీకు వీసా ఇస్తారు, స్టే ఇస్తారు అక్కడ. వీసా 10 years వచ్చినా కూడా కంట్రీ లోపలికి వెళ్ళేటప్పుడు 6 months ఇస్తారు. యూ బే దేర్ 6 months. ఇఫ్ యూ వాంట్ ఎక్స్టెండ్ ఆల్సో ఫైన్, మళ్ళీ రిక్వెస్ట్ పెట్టండి. కానీ నేను 6 months తర్వాత వచ్చి నేను అంటే 2-3 ఏళ్ళు ఉంటా అనే మైండ్ సెట్ తో వస్తే ఏదో ఒక రోజు దొరుకుతారు, ఏదో ప్రాబ్లం అవుతుంది, డిపోర్ట్ అవుతారు, బ్యాన్ చేస్తారు వాళ్ళ పైన. ఇవన్నీ ఇబ్బందికరమైన పరిణామం కదా. అదర్వైజ్ అమెరికా అనేది అంటే చాలా కూల్ కంట్రీ హిస్టారికల్గా. నేను 27 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నాను, మేము మా గ్రీన్ కార్డ్ వచ్చింది, మా పాప అక్కడే పుట్టింది, షీఈస్ బికమ్ ఎ సిటిజన్, మా వైఫ్ న్యాచురలైజేషన్ సిటిజన్. అంటే వీరనే ఆఫీస్ అంటే నేను టిపికల్గా ఏంటంటే మనం భయాందోళన లేకుండా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మాకు. కూల్ కంట్రీ అంటున్నారు మీరు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీని అమెరికన్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ట్రూ, ఆప్షనల్ ప్రాక్టికల్ ఓపీటీ టైంలో మీరు ఓపీటీ వర్క్ చేస్తే దే డోంట్ డూ దట్. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, బియాండ్ దట్ చేస్తున్నారు. సింపుల్ థింగ్ అండి, ఏదైనా ఇప్పుడు బర్త్ టూరిజం మీద వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టారు. మాకున్న మేజర్ కన్సర్న్ ఏంటంటే బర్త్ టూరిజం దాని మీద. సో ఆ బర్త్ టూరిజం ఎట్లయిపోయిందంటే బర్త్ రైట్స్ మీద వాళ్ళు ఆపేస్తే మన వాళ్ళంతా బర్త్ టూరిజం లాగా వాడారు. మీకు తెలుసు కదా, అందరూ వచ్చి 3 నెలల ముందు వస్తారు, పిల్లల్ని అక్కడ కానీ వస్తారు, అంటే ఏ కంట్రీ అయినా వెల్కమ్ చెప్తుందా? సో అది వాళ్ళ ప్రాబ్లం వచ్చింది కాబట్టి దాన్ని ఆయన సీరియస్ చెప్పాడు, మేము బర్త్ రైట్స్ మీకు ఇస్తే మీకు రండి. ఇప్పుడు 140 ఏళ్ళ చరిత్ర వరకు కూడా మీరు బర్త్ రైట్స్ ఇచ్చారు, ఇవాళ ఎందుకు కరెక్ట్ చేస్తున్నారు? ఇంకోటి కరెక్ట్, ఇట్స్ నాట్ మెంట్ ఫర్ ఇండియా, ఇట్స్ మెంట్ ఫర్ ఎవ్రీ వన్. సో గ్లోబల్లీ ఎవరు వచ్చినా మీకు ల్యాండ్ బార్డర్స్, ఎయిర్ బార్డర్స్ ఉంటాయి కదా. ఎయిర్లో వచ్చే వాళ్ళు వీసా టైప్స్ ఉంటాయి. ల్యాండ్ బార్డర్లో మీకు కెనడా పైన ఉంటుంది, మెక్సికో కింద ఉంటుంది. మెక్సికో నుంచి కూడా టనెల్స్ రూపకంగా రావడం, గోడ దునికి రావడం, లోపలికి వచ్చి H2B వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ వర్కర్స్ వచ్చి ఆడ నుంచి అక్కడ పిల్లల్ని కనడం. సో దాన్ని అంటే ఒక మిస్యూజింగ్ ఆఫ్ మీకు రియల్ ఫ్రీడమ్ వి ఎంజాయ్డ్. తర్వాత మీరు 2001లో September 11th రోజు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. పెద్ద టెర్రరిజం యాక్ట్ జరిగింది. వచ్చిన వాళ్ళకి, బయట నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఫ్లైట్ని వాడుకొని, అక్కడ ఫ్యూయల్ని వాడుకొని, అక్కడ జనాలని టవర్లలో అక్కడి ప్రాపర్టీని కూల్చి చేశారు. ఏ కంట్రీ వెల్కమ్ చెప్తుంది చెప్పండి? అప్పటి వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ లేదు, క్రియేట్ అయింది. వాళ్ళు లర్న్ చేశారు, ఇదేంటి మనం ఇంత ఓపెన్ చేసి అందరిని రమ్మని చెప్పి, ఈ కంట్రీ మీదే, అంటే ఇమిగ్రెంట్ కంట్రీ అది, ఇట్స్ నాట్, నో బడీ ఓన్స్ దట్ కంట్రీ, ఎవ్రీబడి ఈస్ కమింగ్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ వేరియస్ వీసా టైప్స్ నుంచి వస్తారు, స్కిల్డ్ లేబర్ వస్తారు. అక్కడే F1, H1, 140, 485 గ్రీన్ కార్డు, సిటిజన్షిప్, ఇదంతా ట్రాక్లో ఉండి మీకు సిటిజన్షిప్ ఇస్తున్నాం, మీ పిల్లలు సిటిజన్ అవుతున్నారు, మా కంట్రీని కూడా రూల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వివేక్ రామస్వామి ఆ స్థాయికి వచ్చారు, కమలా హ్యారిస్ ఆ స్థాయికి వచ్చారు, అంటే ఏదో ఒక లింక్ తన ఇమిగ్రెంట్ తోనే వచ్చారు కదా. బై బర్త్ ఉన్న వాళ్ళని మా కంట్రీని కూడా మీరు ప్రెసిడెంట్గా ఉండొచ్చు అని వెల్కమ్ చెప్తున్నారు కదా. అంటే ఇట్స్ ఓపెన్, మనం మాట్లాడుకుంటే న్యాచురల్గా అంతే కదా. సో దానికి ఏం చేస్తున్నారు మీరు, ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉంటాయో చీట్ చేద్దామో, దాన్ని బ్యాక్ స్టాప్ చేద్దామో అని అన్నప్పుడు డిపార్ట్మెంట్ కూర్చుంటుంది కదా. సో అది చాలా హర్ట్ అయ్యారు అప్పుడు. ఇదేంటి మన ఫ్లైట్లు వాళ్ళవే, గ్యాస్ వాళ్ళదే, బిల్డింగ్లు వాళ్ళే, జనం వాళ్ళు, 3000 మంది చనిపోయారు. దెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, న్యూ డిపార్ట్మెంట్. నేను ఎయిర్పోర్ట్ వెళ్తే ఫ్రెండ్స్ వస్తే ఫ్లైట్ ఉంటుంది చూడండి, ఆ ఫ్లైట్ దాకా వెళ్ళే వాళ్ళం మేము, రిసీవింగ్ చేయడానికి ఫ్లైట్ స్టెప్ వరకు వెళ్ళే వాళ్ళం, అక్కడి వరకు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం మేము. ఎయిర్పోర్ట్ ముందు కార్ పార్క్ చేసి, ఎవరు చూడకపోయి కార్ పార్క్ చేసి వెళ్ళే వాళ్ళం లోపలికి. ఇవాళ కార్ అక్కడ కాదు, ఇక్కడ పార్క్ చేయాలని పరిస్థితి ఉంది. తర్వాత సెక్యూరిటీ ఎక్కడ ఉంది, మనం అసలు లోపల కూడా పోం, ఈవెన్ అంటే టికెట్ లేని వాళ్ళు మనమే చేసుకున్నాం అని అంటారా? అంతే. ఇప్పుడు సిస్టమ్ ఎప్పుడు మనం కరెక్షన్ చేస్తాం చెప్పండి? అంటే నేను అనేది ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ ఇండియన్స్, అందరూ. ఇప్పుడు లాస్ట్ టైం 7 countries ని బ్యాన్ చేశారు డొనాల్డ్ ట్రంప్, అది మనకు నేచురల్గా అందరికి తెలుసు. ఎందుకు ట్రంప్ చేశారు? ఈ ముస్లిం 7 countries ని వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, మాకు అక్కడ వచ్చి టెర్రరిజం ఇది చేస్తున్నారు కాబట్టి ఆపారు. సుప్రీంకోర్టు కూడా ఎస్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పింది. సో ఇవాళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తున్నారు డొనాల్డ్ ట్రంప్, డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తున్నారు. అందులో కొన్ని నచ్చక కూడా ఉండొచ్చు, సుప్రీంకోర్టు అబ్స్టైన్ చేస్తుంది, నో యూ కెనాట్ డూ దిస్ అని చెప్పేస్తుంది. అంటే యూ గో త్రూ ప్రాపర్ సెనేట్, కాంగ్రెస్, ప్రెసిడెన్షియల్ ఉండాలి. మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే ప్రెసిడెంట్ కెన్ సైన్ అప్. సో కొన్ని వర్కౌట్ అవుతాయి,
ఇఫ్ దట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈస్ కంట్రీ ఇంట్రెస్ట్, ఓకే. అందరు యాక్సెప్ట్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఇస్ ఇంట్రెస్ట్, డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంటే సుప్రీంకోర్టు ఆపేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాడు. యాజ్ ఎన్ఆర్ఐ మీరు ఎక్కువ అమెరికాని ఓన్ చేసుకున్నారన్న ఫీలింగ్ వస్తుంది సార్. కరెక్ట్. మీరు మాట్లాడుతున్న మాట తీరును చూస్తే అయితే ఇక్కడ మన ఇండియన్స్ కి ఇక ముందు రావాలి, అక్కడ చదువుకోవాలన్నా, అక్కడ మీరు అన్నట్లు విజిటర్ వీసాతో వచ్చిన జాబ్ చేయాలనుకున్నా, అసలు మేజర్ గా మనం ఏ పాయింట్స్ మీద దృష్టి పెట్టాలి? మీరు అన్నట్లు లీగల్ గా రావాలంటే ఏ కేర్ తీసుకోవాలి? సో విజిటర్గా వచ్చిన వర్క్ చేయొచ్చు, H1B ప్రోగ్రామ్ వచ్చిన వర్క్ చేయొచ్చు. దెర్ ఇస్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మా లా ఫర్మ్ ఉందనుకోండి, మేము నాన్ ప్రాఫిట్ అనుకోండి, మమ్మల్ని అడగండి, మాది ఇది, మా ప్రొఫైల్ ఇది, మేము అమెరికాకి వచ్చి ఏం చేయాలి, మేము ఒక 2-3 ఆప్షన్స్ ఇస్తాం. మీరు ఆ ఫ్రేమ్ వర్క్ లో రండి. సర్టన్ ఫ్రేమ్ వర్క్ లో ఆ రూల్స్ ఫాలో అయ్యి వచ్చారనుకోండి, మంది నుంచి చాలా మంది తెలంగాణ నుంచి వచ్చి టీచర్లు ఉన్నారు అక్కడ. వెల్కమ్, దే వెల్కమ్. ఎందుకంటే ఆ రూరల్ ఏరియాలలో వాళ్ళు వెళ్ళి పనిచేయలేనందువల్ల ఛాలెంజ్డ్ కిడ్స్ ఉంటారు రూరల్. ఛాలెంజ్డ్ కిడ్స్ కి ఎడ్యుకేషన్ కోసం మన వాళ్ళంతా టీచర్లు కూడా వెళ్ళి పనిచేస్తున్నారు. సెక్టోరియల్ గా మీరు ఏ సెక్టర్లో మీరు ఇంజనీర్గా రావాలనుకుంటున్నారా, ఐటీ ఇంజనీర్గా రావాలనుకుంటున్నారా, డాక్టర్గా రావాలనుకుంటున్నారా, నర్సుగా రావాలనుకుంటున్నారా, స్టూడెంట్గా రావాలనుకుంటున్నారా, టీచర్గా రావాలని చెప్పండి, సినిమా యాక్టర్గా రావాలనుకుంటున్నారా, క్రికెటర్గా రావాలనుకుంటున్నారా, స్పోర్ట్స్ అంటే వేరియస్ వీసా టైప్స్ ఉన్నాయి. ఇవి రూల్స్ ఉన్నాయి. మీరు వెళ్ళండి, ఆ రూల్స్ ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ కాండి, మీరు లోపలికి రండి. కానీ వచ్చిన తర్వాత కూడా మీరు అబైడ్ కాండి ఆ ఫ్రేమ్ వర్క్ లో ఉన్న రూల్స్. ఇప్పుడు మీరు ఓన్ చేస్తాను, నేను ఈ రోజు వరకు కూడా ఐఎమ్ ఇండియన్ సిటిజన్. కంట్రీ మీద నాకు ఉన్న ప్రేమ అభిమానంతో ఐఎమ్ స్టిల్ మెయింటైనింగ్ మై ఇండియన్ పాస్పోర్ట్, బట్ ఐఎమ్ గ్రీన్ కార్డ్ హోల్డర్, బట్ స్టిల్ ఐఎమ్ ఇండియన్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఆ కంట్రీని మనం భూతద్దంలో చూపించి అది నెగిటివ్. కాకపోతే ఏంటంటే ఆ కంట్రీలో ఒక 150 కంట్రీస్ నుంచి అక్కడ ఉంటారు అనుకోండి, వీళ్ళందరినీ ఏదో ఒక లా అడ్మినిస్ట్రేట్ చేయాలి కదా. అది పెట్టకపోతే ఈ 150 డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఒక ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఊర్లలో ఉంటే ఒక్కొక్క ఐడియాలజీ ఉంటే మనం టు స్ట్రిక్ట్ మేక్ ఇట్, యూ పుట్ అప్ ఎ లా. దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. అట్ అమెరికా హ్యాస్ వెరీ టఫ్. ఒకసారి ఇన్యాక్ట్ అవుతే లా నోబడి, ఇక్కడ మినిస్టర్లు ఫోన్ చేయడము, ఎవరో ఫోన్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఒక ఆఫీసర్ ఒక డెసిషన్ తీసుకుంటే దట్ ఈస్ ఫైనల్. ఇక్కడైతే నల్ అండ్ వైడ్, మీకు తెలుసు కదా. సో ఎట్లయినా మార్చొచ్చు, ఓవరాల్ గా ఎన్నైనా చేంజ్ చేయొచ్చు. చెప్పారండి, అక్కడ అట్లా ఉండదు. ప్రతిదీ ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అందులో ఉంది కాబట్టి 150 దేశాలు అక్కడికి వెళ్తుంది. దేర్ ఇస్ అ వాల్యూ ఉంది. కంట్రీలో ఏదో వాల్యూ లేకపోతే ఎవరైనా వెళ్ళం కదండి. మనం ఊర్లలో పెద్దపల్లి టు కరీంనగర్ టు హనుమకొండ టు హైదరాబాద్ వచ్చాను. నేను హైదరాబాద్ నుంచి నేను అమెరికా వెళ్ళాను. అంటే నేను స్టెప్స్ ప్రాసెస్ అవుతూ వెళ్తూ నేను ఐ లెర్న్ ఆ లాట్ ఆఫ్ థింగ్స్. ఇవాళ నేను అమెరికాలో ఒక 40 కంట్రీలు తిరిగాను, తర్వాత దేశం అంతా తిరిగాను. ఐ లెర్న్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బికాజ్ ఐ రోమ్డ్ అరౌండ్. ఇప్పుడు ప్రతి ఊరికి వెళ్తే కొత్త విషయాలు తెలుస్తాయి కదా. సో ఐ విల్ హ్యావ్ అ డైలాగ్. నేను ఐలాండ్ కంట్రీస్కి వెళ్ళాను, అక్కడ కూడా చూసాను. వాళ్ళకు కూడా ఇమిగ్రేషన్ సిస్టమ్ ఉంది. ఇవాళ ఇలా ఉందంటే ఒక కరేబియన్ ఐలాండ్ లో మన వాళ్ళు వెళ్ళి టూరిజంలో పనిచేస్తున్నారు, క్రూజ్ షిప్ లో పనిచేస్తున్నారు, చెఫ్ గా పనిచేస్తున్నారు. అమెరికాలో కూడా చెఫ్ వీసాస్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా చెఫ్ కూడా రావచ్చు, కానీ ఫ్రంట్ ఆఫీస్ లో వర్క్ చేయడానికి స్టూడెంట్ వచ్చి వేరే వర్క్ చేస్తున్నారు. H1 మీద వచ్చి వేరే వర్క్ చేస్తున్నారు. మీరు రెస్టారెంట్ లో వెనకాల పనిచేయడానికి చెఫ్ గా మేము వెల్కమ్ చెప్తాం, కానీ ఫ్రంట్ ఆఫీస్ లో అది మా అమెరికన్ వర్కర్. మా అమెరికన్ వర్కర్ చేయాల్సిన $10 $20 కూడా మీరు తీసుకుంటే ఎలా బాగుంటుంది చెప్పండి. చాలా ఓపెన్ గా చెప్తున్నాను. నేను లేదు మా కంట్రీ, మేము అట్లా అని చెప్పి మేము వెళ్ళగొట్టట్లేదు. మీరు ఏదైతే వీసా కోసం వచ్చారో స్టే విత్ దట్ వీసా, డోంట్ జంప్ ఇన్ టు అదర్ వీసా. మీరు స్టూడెంట్ కి వచ్చారు, స్టూడెంట్ చదువుకోండి, ఎగ్జాంపులరీ ఎడ్యుకేట్ కాండి, $100,000 జాబ్ కొట్టండి, $10 జాబ్ చేయకండి. ఈ షార్ట్ టర్మ్ జాబ్స్ ఉంటుంది గ్యాస్ స్టేషన్ కోసం, అవి కూడా మీరే చేస్తే మేమేం చేయాలి? మా అమెరికన్ సిటిజన్స్ ఉంటాయి కదా కంట్రీలో ఉండేవాళ్ళు, అది మేము అందులో స్కేర్సిటీ లేదు. స్కేర్సిటీ ఉంటే మేము దాన్ని కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళం కదా. మీరు ఆ రెస్టారెంట్ లో పనిచేయడానికో, గ్యాస్ స్టేషన్ లో పనిచేయడానికో, గ్రాసరీ స్టోర్ లో పనిచేయడానికి మాకు నీడ్ ఉందనుకోండి, మేము ఒక ప్రోగ్రామ్ పెడతాం కదా. సో అంచేత మీరు ఏదైతే స్టిపులేటెడ్ ప్రోగ్రామ్ మీరు సైన్ అప్ అయ్యారో ఆ ప్రోగ్రామ్ కి స్టిక్ గా ఉండండి, ఆ లాస్ నే ఫాలో కాండి. ఇన్ దట్ ఏరియాలో మేము కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. మీరు అక్కడ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు US ఇమిగ్రేషన్ ఇవాళ మొదలు కాలేదు, ఎన్నో ఏళ్ళ నుంచి మొదలైంది. ఇండియన్స్ కూడా చాలా రోజుల నుంచి వస్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన దానిలో ఏంటంటే పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, మిడిల్ క్లాస్ లైఫ్ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు ఈ డబ్బు కోసమో ఫ్యామిలీ నెసెసిటీ కోసమో చేశారు. కానీ అది వయలేషన్ అమెరికా ఎప్పుడు వెల్కమ్ చెప్పి. మోస్ట్ రీసెంట్ వాళ్ళ మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, మనలో ఒక మోటల్లో పనిచేస్తున్నారు. మోటల్లో పనిచేస్తే ఆ మోటల్లో పనిచేసినందుకు ఆ మోటల్ ఒక రూమ్ లో ఇస్తారు ఏంటి ఉండటానికి. వాళ్ళు ఇది గుజరాతీ హోటల్, వి డోంట్ నేమ్ దమ్. CBP ఐస్ వాళ్ళు ఆఫీసర్స్ వచ్చారు, ఫోన్ చేసి చెప్పారు ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ ఎక్స్ పర్సన్, ఒక అబ్బాయి కోసం వెతుకుతున్నారంటే వాళ్ళు ఇంకొకరు ఎవరో గైడ్ చేస్తారంటే ఏం కాదట, వచ్చి చూసిపోయారు కదా ఎవిడెన్స్ లేదని. అమెరికాలో ఎవిడెన్స్ లేదనేది లేదు, వాళ్ళ ఆఫీసర్ వచ్చిందంటేనే ఎవిడెన్స్ పట్టుకునే వస్తాడు. మీరు మనం కంప్లైంట్ చేస్తే రారు, వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నాకనే వాడు ఫీల్ అయిందంటే అప్పుడు ఆడిటింగ్ వస్తాడు. సో ఆ చెకింగ్ లో వాళ్ళు దొరికిపోతారు. ఒక రోజు తప్పించుకున్న రెండోది దొరుకుతారు, బికాస్ దిస్ ఇస్ అ డిజిటల్ ఏజ్. ఇప్పుడు ఇవాళ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయండి, స్మార్ట్ ఫోన్ లో మనం ఏం మాట్లాడుతుంటే అక్కడ సిరి వింటుంటది, దాని ఐడియాస్ ప్రకారం మనకు ఫీడ్ ఇస్తుంటది.
మనం బిజినెస్ మాట్లాడుతున్నాం కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ చెప్తుంటుంది, మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, టూరిజం గురించి మన ఇద్దరు మాట్లాడుకున్నాం అనుకోండి, టూరిజం గురించి మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే టూరిజం రిలేటెడ్ మనం చెప్తుంటారు. సో ఇటువంటి ఏజ్లో మనం ఎస్కేప్ కాగల అవకాశం లేనందువల్ల తప్పకుండా మనం ఆ లైన్లో పనిచేయగలిగితే అంటే దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. అమెరికాకు కానీ ప్రపంచ దేశాలకు కూడా పూల్ ఆఫ్ టాలెంట్ ఎక్కడ ఉందంటే ఇండియాలో ఉంది. మనకున్న కమిట్మెంట్, మనకున్న సిన్సియారిటీ, మనకున్న లాయాలిటీ, మనకున్న స్టెమ్ స్కిల్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో మనకున్న స్కిల్ ఎవరి దగ్గర లేదు. వాళ్ళు మనకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంకి వెళ్ళినా ఆ లాయాలిటీ, కంట్రీ లాయాలిటీ ఉంటుంది. కంట్రీ జన్మభూమి కర్మభూమి అంటాం కదా, అందులో ఉండడం వల్లనే ఆ స్థాయికి వచ్చారు. కొన్ని కంట్రీస్లలో మన థర్డ్ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళు దే ఆర్ బికమింగ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ దట్ కంట్రీ. వెన్ యూ బార్న్ దేర్, సమ్ ఆఫ్ ద కంట్రీస్ దే వెల్కమ్ ఇన్ ఇమిగ్రేషన్, మనకి సిటిజన్షిప్లు ఇస్తారు, గ్రీన్ కార్డులు ఇస్తారు, ఇవన్నీ. అంటే వీ వాంట్ ఎడ్యుకేట్. ఇప్పుడు మీడియా రూపకంగా చెప్పడం వల్ల ఏంటంటే భయాందోళన పడొద్దు. మీరు ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్లోర్ ద గ్లోబ్, ప్లీజ్ గో విచ్ ఎవర్ కంట్రీ. అది కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, యూరోప్ కంట్రీస్ కానివ్వండి, ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి. ఇవాళ ఆఫ్రికాలో మన వాళ్ళు మైనింగ్లో ఉన్నారు, మినరల్ ఎక్స్ప్లోరేషన్లో ఉన్నారు, ఫార్మింగ్లో ఉన్నారు, ఎడ్యుకేషన్లో ఉన్నారు, ప్రింటింగ్లో ఉన్నారు, యూ నేమ్ ఇట్. అంటే ఎవ్రీ సెక్టర్లో మన వాళ్ళు వెళ్ళి డ్రిల్లింగ్ దానిలో కూడా చాలా మంది ఇస్తున్నారు. సో ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఆ కంట్రీస్ ఇస్తున్నట్టే కదా. బట్ ఆ ఫ్రేమ్ వర్క్లో ఉండండి. ఏ కంట్రీ కూడా నో చెప్పదు. కంట్రీ ఫ్రేమ్ వర్క్ను డిచ్ చేస్తున్నామని తెలిసింది అనుకోండి, దేర్ వాళ్ళ లా ఆఫ్ ద ల్యాండ్ ట్రిగ్గర్ అవుతుంది. సార్ ఇంకో పాయింట్, అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ స్లోగన్ తోటి లక్షల కోట్లు ఆవిరవుతున్నాయి. స్టాక్ మార్కెట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు స్టాక్ మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది? అంటే కరెక్షన్ టైం అవుతుంటుంది. అంటే యూజువల్గా అమెరికన్ ఎకానమీ ఎలా ఉంటుందంటే సైక్లిక్ సిస్టమ్ ఉంటుందండి. ఎవ్రీ టైం కరెక్షన్ అవుతుంటుంది. ఎవ్రీ 8 yearsకో 10 yearsకో ఒకసారి రెసిషన్ అంటారు అక్కడ అమెరికాలో. రెసిషన్ వస్తుంది, మళ్ళీ కరెక్ట్ అవుతుంటుంది. బికాజ్ ఇట్స్ గ్లోబల్ ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది. అంటే అమెరికన్ ఎకానమీని అమెరికన్ డాలర్ బేస్డ్ మీదనే వరల్డ్ నడుస్తుంది. సో అంచేత ఇక్కడ వాళ్ళు ఆ ఎంప్లాయ్మెంట్ చేస్తారనో, ఫ్యూచర్ ఏదో ఉన్నది డౌట్స్తోనే స్టాక్ మార్కెట్ రన్ అవుతుంటుంది ఎప్పుడైనా. అది ఫేవరిజం ఆర్ గ్రేట్ ఆర్ అప్ ఆర్ డౌన్, ఊహతోనే స్టాక్ మార్కెట్ అప్ అవుతుంది, ఊహది రియాలిటీ అప్పుడు అప్ డౌన్ ఉండదు. సో ఆ యాంగిల్లోనే ఎకనామిక్స్లో వి నో పాలిటిక్స్, వి నో ద కామర్స్, వి నో ఎకనామిక్స్, వి నో ఆల్ దిస్ టూరిజం. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాస్లో ఇవాళ అమెరికా కరెక్షన్ టైమే తప్ప గ్రాఫికల్గా మీరు చూస్తే, ఫైనాన్షియల్లో చూస్తే ఆ కర్వ్ ఉంటుంది చూడండి, పైకి వెళ్ళి డ్రాప్ అవుతుంది. ఇప్పుడైతే పోస్ట్ పాండమిక్ రెసిషన్ ఉంది అమెరికాలో. ఇది ఎవ్రీబడి నోస్, మనం దాటడానికి వెళ్ళలేదు. ఎంప్లాయ్మెంట్ కష్టంగా ఉంది ఇప్పుడు అమెరికాలో. తర్వాత రీకూప్, ఎందుకంటే మన డెమోక్రటిక్ పార్టీ అడ్మినిస్ట్రేషన్లో అంత రిజిడ్ లాస్ లేకుండా అంత గట్టిగా ఎగ్జిక్యూట్ చేయలేదు. వీళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు ముగ్గురు బిజినెస్ మ్యాన్. ఎవరు? డొనాల్డ్ ట్రంప్, ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి. వీళ్ళు దే ఆర్ ట్రియో మేనేజింగ్ ద హోల్ థింగ్స్. సో దేర్ ఇంట్రెస్ట్ ఈస్ టు కంట్రీ గ్రేట్ అగైన్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కంట్రీ కిందికి వెళ్ళాలని అనుకోరు కదా. సో దే వాంట్ టు మేక్ దట్ కంట్రీ అప్. టు మేక్ ఇట్ దట్ హ్యాపీ దే విల్ బ్రింగ్ ఆల్ ద ఎకనామిక్ పాలసీస్ వేర్ ఇట్ కెన్ ఫిట్ ఇన్ టు. ఇప్పుడు వాళ్ళు రేపు టారిఫ్ వేద్దాం అనుకుంటున్నారా, ఇంకేం చేద్దాం, రేపు సిటిజన్స్కే మేము ట్యాక్స్ చేద్దాం అనుకుంటున్నాం, ఐడియాలజీ వస్తుంది, మీరు వింటున్నారు కదా. ఏదైనా రావచ్చు రేపు. వాళ్ళ కంట్రీ ఇంట్రెస్ట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్. వరల్డ్లో ఉన్న కంట్రీస్లలో వాళ్ళకి ఏ రకంగా ఎకనామిక్స్ తో ఇష్యూస్ వస్తే అడ్రస్ చేసుకుంటుంటారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారు, ఇవాళ రేపట్లో 2 రోజులు అక్కడే ఉంటున్నారు. ఇన్ఫాక్ట్ టుడే ఈస్ గోయింగ్ టు బి దేర్. మా దగ్గర డీసీలోనే ఉంటుంది. ఐ లివ్ ఇన్ డీసీ కాబట్టి మా వాళ్ళంతా స్కెడ్యూల్ చేస్తున్నారు అని మీటింగ్ కోసం బస్సులు అరేంజ్ చేయడం. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, బోత్ ఆర్ హ్యావింగ్ డైలాగ్. సో వి ఆల్ దేర్. హిస్టారికల్గా దే హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్. వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మన ఏమైనా పాలసీస్లలో ఇండియన్స్కి ఇబ్బంది అవుతే ట్రంప్ మాట్లాడతారు, మేము కూడా మాట్లాడతాం, మన కాంగ్రెస్మెన్స్ మాట్లాడతారు, మన సెనేటర్స్ మాట్లాడతారు, మన లోకల్ స్టేట్ అసెంబ్లీ వాళ్ళు కూడా వి కీప్ హ్యావ్ ఎ డైలాగ్. మనకి వర్క్ పర్మిట్స్ ఇవ్వద్దు అనే ఒక టాక్ నడుస్తుంది సార్. నిజంగా ఇవ్వకుంటే చాలా ఇబ్బంది కదా మనం వెళ్ళాలనుకునే మన వాళ్ళకి. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఏం డిసైడ్ చేస్తే దాని లైన్లో వెళ్తారు. ఇఫ్ దేర్ ఇస్ అ రియల్ నీడ్ ఉందనుకోండి, వాళ్ళు ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తారు. వాళ్ళకి అవసరం లేదనుకోండి, దాన్ని డికమిషన్ చేస్తారు. అదంటే ఇంపాక్ట్ అవుతుంది. మీరు అన్నట్టు కరెక్టే. ఒకప్పుడు డాక్టర్లు చాలా మంది వెళ్ళేవారు, కొంచెం డాక్టర్లు తగ్గింది. ఒకప్పుడు ఐటీ ఇంజనీర్లు కూడా 2,20,000 అంటే చాలా బిగ్ నెంబర్ అండి. ఇప్పుడు దాన్ని తగ్గించారు. ఇవాళ మన గ్రీన్ కార్డులు రావట్లేదు, చాలా డిలే అవుతుంది. ఇయర్స్ టుగెదర్ 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి వెయిట్ లిస్ట్ లో ఉన్నారు. అది ఓపెన్ ఫ్యాక్ట్. ఎందుకైంది? ఇప్పుడు వాళ్ళకి నీడ్ లేదు. సో పర్ కంట్రీ క్యాపిటల్ అంతవరకే ఉన్నారు కాబట్టి అవకాశాలు లేవు. సో ఈ లైన్ లో ఏదైనా ఉంటే మీరు అన్నట్టు ఇంపాక్ట్ కూడా ఉంటుంది, ఇంపాక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో కొన్నిసార్లు కొన్ని కంట్రీస్కు ఇంపాక్ట్ కావాల్సిన వస్తుంది, ఎందుకంటే ఇట్స్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ. వాళ్ళు ఎప్పుడు రివైవ్ చేస్తుంటారు, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇప్పుడు అవసరమా. ఇప్పుడు అక్కడ ఫార్మింగ్ వర్క్ ఉంటుంది, మనలో ఫార్మర్స్కి వెళ్ళలేరు, తక్కువ మంది వెళ్తారు. సౌత్ అమెరికా వాళ్ళకి దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి ఫార్మింగ్ చేసి అది సీజనల్ వర్క్. మనలాగా H1B 3 ఏళ్ళు 6 ఏళ్ళ టైప్ ఉండదు, అది 6 నెలలు లాగా ఉంటుంది. ఒక సీజన్ లాగా వెళ్ళి పనిచేసి వస్తుంటారు. సో అది దగ్గర కాబట్టి వాళ్ళ ప్లస్ మన అక్కడ స్కిల్డ్ వాళ్ళు బాగా చేస్తారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉంది అనుకోండి అమెరికాలో, వాళ్ళు బాగా చేస్తారు స్పానిష్ వాళ్ళు. మనం కన్స్ట్రక్షన్ సెక్టర్ లో లేము. ఇప్పుడు వరల్డ్ లో ఏ సెక్టర్ లో ఉన్నాను సార్? టెక్నాలజీ.
వీఆర్ పవర్ఫుల్ ఇన్ టెక్నాలజీ. సిలికాన్ వ్యాలీలో అన్ని కంపెనీ సీఈఓసే మన వాళ్ళు ఉన్నారు కదా మెజారిటీగా. సో అంచేత వరల్డ్ లో పూల్ ఆఫ్ టాలెంట్ ఇక్కడ ఉంది. ఆ టాలెంట్ మనం ఎట్లా గ్రాబ్ చేయాలనేది అమెరికా ఎవ్రీ డే అదే వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఇండియాలో ఇన్ని కాన్సులేట్లు పెట్టడం, ఇండియా నుంచి ఇంతమంది రావడానికి వెల్కమ్ ఎందుకు చెప్తున్నారు? మీకు హైదరాబాద్ కాన్సులేట్ అంత బిగ్గర్ కాన్సులేట్ సౌత్ ఏషియాలోనే నెంబర్ 1 అని ఇన్ని కంట్రీస్లలో హైదరాబాద్ టౌన్ అనేది ఒకప్పుడు మన దగ్గర కాన్సులేటే లేదు. ఇవాళ బిగ్గెస్ట్ కాన్సులేట్ పెట్టారంటే తెలుగు టాలెంట్ కు రెస్పెక్ట్ చేసినట్టే కదండి అమెరికా. అంటే మీరు మనతో మాట్లాడితే ఏం చేస్తుంది అమెరికా అంటే, మీ దగ్గర మాకు వాల్యూ మీ దగ్గర కావాలి అని వాళ్ళు గేట్ వే పెట్టారు ఇక్కడ, అంటే టు వెల్కమ్ అస్. సో వాళ్ళ అంబాసిడర్స్ కానివ్వండి, వీళ్ళు కాన్సులేట్ జనరల్స్ కానీ దే వెల్కమ్ అస్. రిజిడ్ గా ఎప్పుడు చేస్తారంటే ఇఫ్ దేర్ ఈస్ ఎ వయలేషన్, అంతే తప్ప వేరే ఎప్పుడు చేయాలనుకునే వాళ్ళు, లేకపోతే మీరు అన్నట్లు మధ్యవర్తుల ద్వారా పేపర్ వర్క్ సరిగా లేకుండా గోడ దూకి వెళ్ళే స్టెప్స్ వేస్తున్న వాళ్ళకు భయపడాలి తప్ప ప్రాపర్ వేలో వెళ్ళాల్సిన వాళ్ళకి అసలు ఎలాంటి భయం లేదు అంటారు. మీకు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నారు, వెళ్ళి డోర్ డాష్ వెళ్ళి పనిచేస్తూ దొరికి చంపేసి చనిపోయాడు. వాడు అక్కడ ఎవరు నల్లోడు బాటం లైన్ చనిపోయాడు. దానివల్ల లెసన్ నేను చాలా మంది స్టూడెంట్స్ మాట్లాడాను. అమ్మ చిన్నపిల్లలు ఫోన్ చేసి దీనివల్ల మీరు ఏం లెసన్ లెర్న్ చేశారో చెప్పండి అని. ఫస్ట్ యూ కెనాట్ వర్క్, ఏది స్టూడెంట్ ఉన్నప్పుడు బయట వెళ్ళి పనిచేయడం, ఇది అనాథరైజ్డ్ వర్క్. సెకండ్ ఆ లొకేషన్ మేము చెప్తుంటాం అన్నట్టు, సర్టన్ లొకేషన్ మీరు వెళ్ళొద్దు అని చెప్తుంటాం, మీరు వెళ్ళారు. థర్డ్ ఇప్పుడు చనిపోయారు, ఎవరు వాళ్ళ పేరెంట్స్ లాగా మేమేం కాలే కదా. సో మీరు లెసన్ లెర్న్ చేయండి పిల్లలు. మీకు కూడా వన్ డే మీరు ఎట్లయిపోయారంటే దే థింక్ దట్ దే ఆర్ డూయింగ్ రైట్ థింగ్స్. ఇది వాళ్ళ రైట్ అనుకుంటారు. ఇక్కడ నేను F1 వీసా తీసుకుంటాను, నేను అక్కడ వెళ్ళి కంట్రీని చీట్ చేస్తాను, అక్కడ కన్సర్న్ వచ్చింది. దాన్ని మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ప్లీజ్ డోంట్ డూ దట్. ఎవరు ఇంపాక్ట్ అవుతారు? మాకేం కాదు, వీఆర్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్. బట్ మీరు ఉన్న దానిలో మీరు రావాలి, మీరు కూడా మా స్థాయికి ఎదగాలి, మాలాగా మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు కూడా గ్రీన్ కార్డ్ రావాలి, మీరు సిటిజన్ కావాలి, మీ పిల్లలు అక్కడ మంచిగా ఎడ్యుకేట్ కావాలి, మంచి ప్లేస్ కావాలి. వన్ డే వీ నెవర్ నో హూ విల్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. బర్త్ రైట్స్ ఉన్న కానీ. సో మా పాప షీఈస్ డూయింగ్ పొలిటికల్ సైన్స్ ఇన్ క్రిమినల్ జస్టిస్ ఇన్ జార్జ్ వాషింగ్టన్, రైట్ నెక్స్ట్ వైట్ హౌస్ ఉంటుంది. సో టిపికల్గా చెప్పాలి ఏంటంటే దర్ ఇస్ అంటే ఆ విజ్డమ్ మనకుంటే షీ మే బికమ్ ఎ సెనేటర్, షీ మే బికమ్ ఎన్ అటార్నీ. అంటే వీ డోంట్ నో ఫ్యూచర్, అంటే ఆపర్చునిటీ మాకు ఇచ్చినట్టే కదా. అంటే ఆ కంట్రీలో ఉన్న నామ్స్ ఇప్పుడు తీసేస్తున్నాం అని అన్నారు. ఎందుకు తీసేస్తున్నారు? మన వల్లనే. బికాజ్ వీఆర్, నేననేది మన ఒక్క కంట్రీ కాదు, వయలేషన్. ఈవెన్ అది సౌత్ అమెరికన్ కంట్రీసో, లాటిన్ అమెరికన్ కంట్రీసో, కరేబియన్ ఐలాండ్సో, ఆఫ్రికా, ఏదైనా ఓవరాల్ గా కంట్రీ తీసుకున్న నిర్ణయం అన్ని కంట్రీస్కి వర్తిస్తాయి. దే ఆర్ నాట్ పుట్టింగ్ దట్ బర్త్ రైట్స్ ఇండియన్స్ వాళ్ళకి తీసేస్తున్నాం, ఎక్కడ చెప్పలేదు. అంతే కదండి. F1 స్టూడెంట్ వీసాలను మేము ఇండియన్స్ ని పంపిస్తామని ఎక్కడ చెప్పలేదు. ఆ H1B ప్రోగ్రామ్ లో కూడా వర్కింగ్ ఉంటుందండి. ఎక్కడైతే I-129 ఫామ్ లో పనిచేస్తామని పెట్టారో అడ్రస్ అక్కడే పని చేయాలి. అక్కడ కాకుండా మీరు పనిచేస్తే మీరు డిపోర్ట్, యూఆర్ ఎలిజిబుల్ టు గెట్ డిపోర్టెడ్. మీరు వయలేషన్ చేసినట్టు. మేము ఇక్కడ పెడతాం అడ్రస్, మేము ఇంకో దగ్గర పనిచేస్తాం. ఇక్కడ మా యూనివర్సిటీ ఉంటుంది, మేము ఎక్కడో వెళ్ళి పనిచేస్తుంటాం. మేము వెబ్ కోర్సెస్ సైన్ అప్ చేస్తాం, మేము ఫుల్ టైం కోర్సెస్ చేయము, ఎక్కడనో పోయి పనిచేస్తుంటాం. రాంగ్ థింగ్స్ కదా. ఇప్పుడు ఐడెంటిఫై అయితే ఇప్పుడు వాళ్ళ CBP ఆఫీసర్లు కానీ, ఐస్ ఆఫీసర్లు, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అని ఆఫీసర్, వాళ్ళు అదే పని మీద ఉంటారు. ఇప్పుడు డొనాల్డ్ ఏమంటారు, 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కంట్రీలో ఉందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ చెప్పింది. క్లీనప్ చేయాలి కదా, ఎవరెవరు క్లీనప్ చేయాలి కదా, రిపబ్లికన్ పార్టీ చేస్తుంది. అంతే తప్ప ఎవరిని ఇండియన్స్ రావద్దు అని ఇక్కడ ఆస్ట్రిక్స్ పెట్టి. నిజానికి ఇండియన్స్ కూడా ఎవరు కూడా ఒక దేశాన్ని చీట్ చేయాలనే ఆలోచనతో వెళ్ళరు సార్. నిజానికి వెళ్తున్న వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా గ్రోత్ కోసమే వెళ్తుంటారు. ఆ ప్రాసెస్ లోనే ఏమైనా స్టంట్స్ చేస్తూ ఉంటుంటారు. అంతే. మేము అంటే మీరు చేయకండి, గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, టేక్ అవర్స్ అడ్వైస్. వీళ్ళు చెప్తాం ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి ఇది అంటే మేము హెల్ప్ చేస్తాం. సో దట్ యు నో యూ బీ ప్లేస్డ్. కానీ మీరే సొంత నిర్ణయం తీసుకొని రాంగ్ డూయింగ్ చేస్తే ఇంపాక్ట్ అయ్యేది మీరే. సో వీ వాంట్ టు గివ్ దట్ ఎడ్యుకేషన్. మీకు ఏమైనా కన్సర్న్స్ ఉంది, నేను ఈ ఏరియాలో ఫిట్ అవుతలేను, వీ హ్యావ్ ఫైనాన్షియల్ క్రంచ్ అంటే ఈ F1 ప్రోగ్రామ్కి అయితే ఇక్కడ మనం ప్రామిస్ చేసాం దట్ మేము మనీ ఉంది, మా దగ్గర, మా బ్యాంకులో డబ్బు ఉంది, మా బ్యాంక్ లోన్ ఇచ్చింది, మేము ఈ డబ్బుతోనే అక్కడ ఉంటామనేది మనం I-20లో మెన్షన్ చేసి సంతకం పెడతాం అన్నట్టు. మళ్ళీ వెళ్ళి అక్కడ వెళ్ళి వర్క్ చేస్తుంటే ఇవాళ అన్నిట్లలో ఉన్నారు. నాకు వన్ ఆఫ్ ద రెస్టారెంట్ ఓనర్ కూడా కాల్ చేశారు, చేసి ఇట్లా పని చేస్తున్నారు, నేను వాళ్ళందరినీ వాళ్ళు రానంటున్నారు ఇప్పుడు అంటే, వాళ్ళు రారు, నువ్వు కూడా ఆపేయాలని చెప్పారు. బికాజ్ గవర్నమెంట్ వచ్చిందంటే నీకు 4 బ్రాంచ్లు ఉంటే 4 బ్రాంచ్లను మూసేస్తారు. ఒకసారి ఐస్ రైడ్ అయితే వదిలేదు, నువ్వు ఎట్లా ఇల్లీగల్ నువ్వు ఎట్లా పేరోల్లో పెట్టుకున్నామని అడుగుతారు. అప్పుడు ఒక్క సెంటర్లో ఇల్లీగల్ ఉన్నా 3 సెంటర్లను క్లోజ్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే ఆర్గనైజేషన్ క్లోజ్ అవుతుంది. సో అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అని మేము ఎడ్యుకేట్ చేస్తుంటాం. సో దట్ ముందే అప్ఫ్రంట్, ఇంకా రాలేదు ఐస్ రైడ్ కాలేదు, కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు జాగ్రత్త పడ్డారు అనుకోండి, ఐస్ ఎందుకు ఊరికి వస్తారు, వెరిఫై చేస్తారు, కరెక్ట్ ఉంది అనుకోండి, వెళ్ళిపోతారు. ఇట్స్ ఓన్లీ ఆడిట్
ఫస్ట్ దే ట్రీట్ యాజ్ ఆడిట్. ఇఫ్ దే ఐడెంటిఫై ద ఆడిట్ లో, ఇప్పుడు మనకు వెళ్తాం స్పీడింగ్లో వెళ్తుంటామండి, కారు వెళ్తుంటే వెనకాల లైట్లు వేసుకొని వస్తారు, ఆపేతారా ఎందుకు స్పీడ్ వెళ్తామని అడుగుతారు, రీజన్ కరెక్ట్ ఉందనుకోరి టికెట్ ఇవ్వకుండా పంపిస్తారు. అది రీజన్ బాగాలేదనుకోరి టికెట్ ఇచ్చి, అక్కడ టికెట్ ఇచ్చే క్రమంలో వాడు క్రిమినల్ అనుకోండి, స్పీడింగ్ ఏదో చేయడానికి ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గర గన్ ఉంది అనుకోని మీరు షూట్ చేస్తారు అనుకోండి. సో దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్. ఐ మీన్ వాట్ ఐఎమ్ డూయింగ్ సింప్లిఫైయింగ్ ఇమిగ్రేషన్ లా అంటారు చూడండి, దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. సార్ ఇంత సింపుల్ గా నిజానికి పెద్ద గందరగోళం జరుగుతున్న పరిస్థితి ఏం లేదు, ఓవర్ హైప్ అయిపోతుంది టాపిక్ అని అనుకుంటే గనక అక్కడి అమెరికన్స్ లో కూడా ఒక భయం అయితే ఉంది. ఇది నిజానికి పొలిటికల్ లీడర్స్, అక్కడి పొలిటికల్ లీడర్స్ వేస్తున్న ఒక ప్లాన్స్ లాగా మనం అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. గేమ్ ఇట్ ఇస్, మీకు పాలిటిషియన్స్ ఏమంటారు, దాన్ని క్రియేట్ చేస్తారు. మనం అమెరికా గ్రేట్ అగైన్, ఫారెన్ కంట్రీస్ వచ్చారు. అయితే ఏమైందంటే లాస్ట్ 4 years లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు జనం. అది ఓపెన్ ఫ్యాక్ట్, అందరికి ఫ్లైట్లలో తీసుకొచ్చారు. మీరు చూసారు ఫ్లైట్లకు వాటి రెక్కలు పట్టుకొని కూడా, ఎంత కామన్ సెన్స్, వేలాడుతున్న వాళ్ళని మనం కంట్రీలకు తీసుకొస్తే మీరు ఆలోచించండి. ఆ కంట్రీకి వాడు ఏం చేస్తాడు, ఇక్కడ వచ్చినోడు బెనిఫిట్, మీరు అమెరికన్ ఇమిగ్రేషన్ బెనిఫిట్స్ పొందేవాళ్ళు అంటే ఎంత ప్రాబ్లం ఉందో ఆడో తెలుస్తుంది కదా. ప్రాపర్గా అసైలం ఉంటుంది, దెర్ ఇస్ అన్ అసైలం గ్రీన్ కార్డ్స్ ఉన్నాయండి, దెర్ ఇస్ అ ప్రోగ్రామ్. మీ కంట్రీలో ఇష్యూస్ అయితే, మీ కంట్రీలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వస్తే, దాని ఇంపాక్ట్ మీకు అవుతే మా కంట్రీకి రండి అని అమెరికా చెప్తున్న దేశం. మీకు పొలిటికల్ అసైలం ద్వారా గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. వి నో బికాస్ వీఆర్ ఇంటూ దట్ ఇమిగ్రేషన్ లా కాబట్టి. అంటే అటువంటి ప్రోగ్రామ్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాం కదా. రియాలిటీ ఉంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తే, ఇప్పుడు ఈ వరల్డ్ వైడ్ ఉన్న యుఎస్ ఎంబసీస్ ఉంటుంది కదా, వాళ్ళు ఎవ్రీ డే వాళ్ళు ఇది చేస్తారు. ఇవన్నిటికి సిఐఏ కనెక్ట్ అయి ఉంటాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని అమెరికాలో ఒకటి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వరల్డ్ వైడ్ ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో పొలిటికల్ గా ఇన్స్టెబిలిటీ ఏమైనా ఉందా అవన్నీ వెరిఫై చేసుకుంటూ ఉంటారు. ఇది ఎంత లేకపోకుండా అక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ మేనేజ్ చేయాలంటే అంత ఈజీ కాదండి. సో ఎందుకంటే వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని అడ్మినిస్ట్రేట్ చేస్తున్న కంట్రీ కాబట్టి దే హ్యావ్ టు గో త్రూ ఇట్. డాంకీ రూట్ అనే ఒక వర్డ్ ఈ మధ్య బాగా పాపులర్ అయింది, ఏంటి సార్ దాని గురించి చెప్పండి. అంటే టిపికల్ గా వర్డ్ ఏదైతే వాడుతారో పక్కకు పెడితే ఏం చేస్తారంటే, మన దగ్గర నుంచి పంజాబీ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు ఎక్కువ, తెలుగు వాళ్ళు తక్కువ మేజర్గా, ఏం చేస్తున్నారంటే సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా కంట్రీలకు ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో అందులోకి ఎంటర్ అవుతున్నారు. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా డబ్బు ఇచ్చుకుంటూ అక్కడ డ్రగ్ కర్టెల్ పెద్దగా ఉంటుంది. సో ఒక్కొక్క కంట్రీ, మీకు నార్త్ అమెరికాకి రావాలంటే సౌత్ అమెరికా నుంచి 6-7 కంట్రీలు దాటుకుంటూ వస్తారు. ప్రతి కంట్రీలో వాళ్ళు ఏజెన్సీస్ ఉంటాయి, ఏవో గ్రూప్స్ ఉంటాయి, ఆర్ డ్రగ్ డీలర్స్ వాళ్ళు డ్రగ్స్ గిగ్స్ ఉంటాయి. వాటికి కొద్ది సెక్యూరిటీ ఈజీ ఉంటుంది, రానివ్వడం పోనీయడం ఈజీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఏరియా ఆ ఇలాకాలు. సో అందులో జనాల్ని డంప్ చేస్తారు. ఆ ట్రక్ లో జనం ఉంటారు, పైన ఈ డ్రగ్ ఉంటుంది, కింద వీళ్ళు ఉంటారు. సో ఆ ట్రక్ ని తీసుకుని మూవ్ అవ్వకుంటూ వస్తుంటుంది అంటే. అమెరికాకి వచ్చేసరికి బౌండరీ స్ట్రిక్ట్ ఉంటుంది అక్కడ లాస్. అక్కడ కూడా ఇంకో ఏజెన్సీ ఉంటుంది, వీళ్ళని ఎట్లా తీసుకెళ్ళి లోపలికి వెళ్ళేదాన్ని. అందులో క్రమంలో చాలా, అంటే హిస్టారికల్ 27 ఏళ్లలో చాలా హిస్టరీ వినుంటాయి. ఒక ట్రక్ లో 40 మందిని తీసుకెళ్తున్నారు, దాన్ని టోటల్లీ కవర్డ్ ఉంటుంది. సో ఒకసారి 40 మంది చచ్చిపోయారు. సో అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, ఎందుకంటే శ్వాస ఆడక. ఎందుకంటే వాళ్ళు 3-4 రోజులు అది క్లోజ్ పెట్టాల్సి వస్తుంది ఆ ట్రావెల్లో. ఇంకా రోడ్ల మీద వెళ్తుంటే దానికైనా తెగించి, మీకు ఇంకోటి చెప్తే సర్ప్రైజ్ అవుతారు. కెనడా నుంచి వచ్చేవాళ్ళు, కెనడా నుంచి ల్యాండ్ బార్డర్ కదా, నడుచుకుంటూ వెళ్తారు అన్నట్టు. ఎందుకంటే అది పెద్ద ల్యాండ్ బార్డర్, ఎక్కడ చిన్న గ్యాప్ ఫైండ్ చేస్తారు. మీకు తెలుసు ఏజెన్సీస్ ఉంటాయి కదా, అక్కడ ఉంటాయి, దాని ద్వారా మేము తీసి వదిలేస్తాం అలాగే వెళ్ళిపోతారు ఒకసారి అని. సో స్నో టైంలో అయితే తక్కువ ఉంటుంది సెక్యూరిటీ అన్న ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ అయ్యి వాకింగ్ చేస్తున్నారు. స్ట్రోమ్ వచ్చింది. స్ట్రోమ్ వచ్చాక ఏమైంది, పాపం చనిపోయారు. మళ్ళీ స్నో స్ట్రోమ్ తగ్గిపోయిన దాకా వాళ్ళ బాడీలు చనిపోయిన విషయం తెలియలేదు ఇండియన్స్. సో అంటే వాళ్ళు వెళ్ళాలనే ఆలోచన విధానం చూడండి, దానికి ఎవరయ్యారు ఎండ్ వాళ్ళ లైఫ్సే లూజ్ అయింది. సో ఈ ప్రాసెస్లో రాకండి, మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకోండి, మంచి స్కిల్డ్ లేబర్ తీసుకోండి, ప్రాపర్గా దురమార్గంగా రండి, దొంగ మార్గంగా రాకండి. ఆ లైన్లో వచ్చారనుకోండి మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అమెరికా ఆల్వేస్ వెల్కమ్ ది ఆఫీసర్స్, నాట్ ద థీవ్స్. ఆ లైన్లో మేము చేయగలిగితే, మేమున్నాం, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా మంది ముందుకు వచ్చి దే ఆర్ హెల్పింగ్ ద కమ్యూనిటీ, వెదర్ ఇట్స్ తెలుగు వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ, ఇండియా వాళ్ళు కానీ, ఎక్కడైనా దేర్ ఇస్ ఆపర్చునిటీ. గ్లోబల్లీ కూడా మేము we process immigration to all the people who comes to United States. In that line also, we help them to complete that. So బయట జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో అయితే అంత గందరగోళం పడాల్సిన, అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. బిగ్గర్ పిక్చర్ లో ఇప్పుడు దూకుడుగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మనకైతే మేజర్ ఎఫెక్ట్ ఇవ్వట్లేదు అని మీరు చెప్తున్నారు కదా. మేజర్ ఇల్లీగల్ వాళ్ళకి ఇంపాక్ట్ అదే లీగల్ గా వస్తున్న ఎవరికి కూడా ఏ ఎఫెక్ట్స్ కొత్తగా అయితే వస్తున్నాయి ఏం లేవు అంటున్నారు కదా. సో ఈ ప్రాసెస్ లో ఇక ముందు రావాలనుకునే వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఏ ప్రోగ్రామ్ మీద వద్దామన్నది ఫస్ట్ డిసిషన్ తీసుకోవాలి. స్టూడెంట్ అనుకోండి, మీరు ఇప్పటి వరకు ఏదైతే స్టూడెంట్ ప్రోగ్రామ్ ఉందో దానిలో చేయండి, అమెరికాకి వచ్చి పని చేయకండి.
మీరు పని చేయాలనుకుంటే ఆథరైజేషన్ తీసుకోండి. యూ హ్యావ్ టు హ్యావ్ ఆథరైజ్డ్ డాక్యుమెంట్, ఆథరైజ్డ్ యాక్టివిటీ మీరు చేయండి. అనాథరైజ్డ్ వర్క్ చేయకండి. క్లియర్. మీరు అనాథరైజ్డ్ వర్క్ చేస్తే అప్పుడు మందం బాగానే అనిపిస్తుంది, కానీ ఎప్పుడు ఒక రోజు మీరు దొరుకుతారు. ఎందుకంటే డిజిటల్ ఏజ్. దొరకాల్సింది నిజానికి వస్తున్న వాళ్ళు కాదు సార్, వస్తున్న వాళ్ళని ప్రేరేపిస్తున్న ఈ మధ్యవర్తులు అనే వాళ్ళు కూడా ఎడ్యుకేట్ కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అంటే కత్తెర కరెక్ట్ గా అక్కడ పడితే కరెక్ట్ రిపీట్ ఎక్కువ అవ్వదు కదా, దానికి సంబంధించి ఏమైనా కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటే బాగుండదా? తప్పకుండా మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. ఆ లైన్ లో థింక్ చేయాలి. వాళ్ళు ఒకప్పటిలాగా ఎడ్యుకేషన్ లేకుండా లేరు. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు ఈ ఫోన్లు లేవు. ఇవాళ గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇవాళ నేను ఏదైనా మీకు చెప్పాను అనుకోండి, మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవాలంటే గూగుల్లో వెళ్ళి చెక్ చేసుకోవాలి. సేమ్ క్వశ్చన్ వేసి ఇప్పుడు ఏ వచ్చిందండి, మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ మీ ముందు ఉంది కదా. ఒకప్పుడు మీరు గూగుల్ మ్యాప్లు ఇవ్వరు, మీరు మా ఇల్లు చూడాలంటే చూడవచ్చు గూగుల్ మ్యాప్ లో. నేను ఇల్లు ఏవో మాటలు చెప్పినా కూడా మీరు నేను వెళ్ళిపోయాక సెర్చ్ చేస్తే మా హిస్టరీ అంత వస్తుంది. ఇటువంటి సినారియో ఉన్నప్పుడు మనం ఒక కన్సల్టింగ్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఏదో చెప్తారు అనుకోండి, మాయా మాటలు చెప్పారనుకోండి, మీరు వెనకకి వచ్చేది ఇంటర్నెట్ లో చెక్ చేసుకోవచ్చు కదా, వెరిఫై చేసుకోవచ్చు కదా. మనం గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళే వెళ్తున్నాం కదా, అంటే మనం ఏదో 10th వాళ్ళు హై స్కూల్ వెళ్ళట్లేదు కదా. సో గ్రాడ్యుయేట్ ఆ మెమరీ, ఆ ఎడ్యుకేషన్, ఆ నాలెడ్జ్ అయితే ఉంది కదా. సో ఆ లైన్ లో వెళ్తే ఇబ్బంది ఏం లేదు. కానీ మన ఇంటెన్షన్స్ మాలిషియస్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అనుకోండి, యూ విల్ బీ ఇన్ ట్రబుల్. ఇప్పుడు వాళ్ళు నేను చెప్పాను చూడండి, ఆ స్నోలో వచ్చే వాళ్ళకి ఎట్లా వస్తామని అనుకుంటాం, మనం వెళ్తే ఇబ్బంది అవుతుంది, మనం స్లోలో నడుచుకుంటూ వెళ్తున్నాం అనేది ఉండాలి కదా. వీళ్ళ ఇబ్బంది. ఈ అబ్బాయి పనిచేస్తున్న అబ్బాయి దొరికితే ప్లాన్ బి కూడా ఉండాలి. మనం వెళ్తే ఏం జరిగితే ఏమవుతుంది అని తెలియదు. డోర్ డాష్ నాకేం కాదు, అసలు డోర్ డాష్ అకౌంటే మనకు ఉండదు స్టూడెంట్కి. డోర్ డాష్ అకౌంట్ పెట్టుకున్నారు, వేరే వాళ్ళ పేరు వాడుకున్నారు. సో ఇందులో దొరికిపోయారు ఇబ్బంది. సో తప్పకుండా ఏం చెప్తుంటే మీరు అన్నట్టు ఏదైనా కూడా ఎడ్యుకేట్ చేయండి. మీరంటే ఆ దళారీ వ్యవస్థ ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. మనం ఎడ్యుకేట్ కావాలి, దాన్ని కరెక్ట్ చేయాలి. వాళ్ళు మనల్ని ఎప్పటికీ మాయమాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు మనం ఓన్ ఎడ్యుకేట్ కావాలి. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇందులో చాలా స్ట్రిక్ట్ తీసుకోవాలి. తర్వాత మీడియా, ఇప్పుడు మీ పల్లవి టీవీ లాంటి వాళ్ళు అందరూ కలిసి ఎడ్యుకేట్ ఇది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇది ఒకరితో, ఎందుకంటే మైగ్రేషన్ కూడా ఆగదు. ఇట్స్ అ కంటిన్యూస్. ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు, లక్షల మంది అమెరికాకి వస్తూనే ఉంటారు. వాళ్ళకి కంటిన్యూస్గా మేము కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇఫ్ దే ఫాలో దే విల్ బి ప్లేస్డ్ నైస్, ఇఫ్ దే డోంట్ ఫాలో దే విల్ బి ఇన్ ట్రబుల్. ఆ ట్రబుల్ జరగొద్దు అనేది మనం అఫ్రంట్ చెప్తున్నాం. ఇప్పటిదాకా మన ఇండియన్స్ ఎవరైతే రావాలనుకునే వాళ్ళకి మనం మెసేజ్ త్రూ ఈ ఎపిసోడ్ అంతా చేసాం. ఫైనల్ గా సార్, అక్కడున్న అమెరికన్స్, అక్కడున్న మన ఇండియన్ ఎన్ఆర్ఐస్ వాళ్ళకి చెప్పాలంటే, అంటే ఈ గందరగోళంలో వాళ్ళు ఇంకెక్కువ స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి, ఫస్ట్ అమెరికా అనే స్లోగన్ ని ఎక్కువ ప్రాపగండా చేస్తూ ఆ ప్రాసెస్ లో ఎక్కువ గందరగోళాన్ని, ఎక్కువ టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న పరిస్థితి, వాళ్ళకేం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు నిన్న మార్నింగ్ మాట్లాడుతుంటే ఒకటి, ఇప్పుడు ఐసోల్ ఏం చెప్పారు, వెబ్సైట్లో ఏం పెట్టారు, ఎక్కడన్నా ఇఫ్ యూ సీ సంథింగ్ సే సంథింగ్ అని ఒక ఉంటుంది. సో మీరు ఎక్కడన్నా తప్పు ఉంటే చూడండి అంటే మనల్ని కంప్లైంట్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అమెరికాలో, ఇది ఇండియా కాదు. సో వీళ్ళు కాల్ చేసి ఇక్కడ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు, ఇఫ్ యూ సీ సంథింగ్ దట్ దేర్ ఇస్ ఇల్లీగల్ వర్కర్స్ పనిచేస్తుంటే మీరు చెప్పండి అంటే, ఇప్పుడు ఎంటర్ చేస్తున్నారు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి తెలుస్తుంది కదా అందరికి, ఒకరికొకరికి. సో చేయడం వల్ల అవుతుంది. సో దీన్ని తర్వాత వన్ ఆఫ్ ద పాప ఇట్లా సిబిపి ఆఫీసర్ పట్టుకుంటే ఏం చెప్పింది, ఆఫీసర్కి ఏం చెప్తుందంటే, నేను ఒక్కరినే దాన్ని తప్పు చేయట్లేదు, మా బ్యాచ్ ఉంది, మా బ్యాచ్ అందరం కలిసి ఇదే పని చేస్తున్నాం అని చెప్తారు. చూడండి మైండ్ సెట్ ఎలా ఉందో. సో ఆఫీసర్ ఏం చేస్తారు, సరేనమ్మా నిన్ను వదులుతా కానీ మిగతా 10 పేర్లు చెప్పండి అంటారు. ఆ పేర్లు చెప్పు 10 అంటే చెప్పేస్తారు. ఈమెను పట్టుకుంటారు, ఈమెను డిపోర్ట్ చేస్తారు, ఈమెకు బ్యాన్ చేస్తారు, ఆ 10 మంది ఇంపాక్ట్ అవుతారు. యూఆర్ గెటింగ్ మై పాయింట్, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా నౌ. సో పాపులేషన్ పెరిగింది. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, లాస్ట్ 10 yearsలలో ఒక జనరేషన్ మార్చింగ్ టువర్డ్స్ టు అమెరికా. మీరు చూస్తే ఇప్పుడు ప్రతి ఊర్లో, ఇప్పుడు ఒకప్పుడు మీ అమెరికా చెప్తా అమెరికా వెళ్ళాడని, అమెరికా చెప్తా అన్నిటికంటే చిన్న విషయం అయిపోయింది. ఇప్పుడు ఊర్లో మా కొడుకున్నాడు, మా అంటే ఇంటికొకళ్ళు వెళ్తున్న పరిస్థితి ఉంది అందరు. ఇప్పుడు మీకు ఇక్కడ మొన్న ఎవరో పెళ్లికి అడుగుతారు, ఇక్కడ కంటే ఎక్కువ పెళ్లి అక్కడ చేసుకుంటున్నారు. సో ద మూమెంట్ ఆఫ్ ది, సో ఒక జనరేషన్ మూమెంట్ ఉంది, వెళ్ళారు. సో ఇప్పుడు ఏంటంటే కంట్రీ హ్యాస్ లాస్, యూ హ్యావ్ టు అబాయిడ్ ది లాస్. మాకు థెఫ్ట్ కేసెస్ వస్తుంటాయి, తర్వాత డియూఐ కేసెస్ ఉంటాయి, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఉంటాయి, అంటే రకరకాల వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం గైడెన్స్ కోసం, నాలెడ్జ్ కోసం వస్తుంటారు. తర్వాత ఈ మధ్య మనీ లాండరింగ్ దాంట్లో కూడా మన వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. మేము అందరికి ఒకటే విషయం చెప్తున్నాం, ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్. ఇఫ్ సంబడి ఆఫర్స్, డినై ఇట్. నో, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. నాకు తెలుసు, నేను ఐఎమ్ ఫోకస్డ్ ఆన్, ఇక్కడ నా వచ్చిన పర్పస్ ఏంటి, చదువుకోవడం, పర్పస్ ఏంటి, వర్క్ చేయడం, పర్పస్ ఏంటి, లివింగ్ గుడ్ లైఫ్. మీరు అందులో ఉన్నంత మనకి ఎవ్వరు మనల్ని బట్టి, మనం వక్ర మార్గంగా పోతే ఏదో ఒక రోజు FBI ఇన్వాల్వ్ అవుతుంది, మన పోలీస్ ఇన్వాల్వ్ అవుతుంది, లోకల్ వస్తారు, పట్టుకొని పోతారు. అక్కడ ఎవరిని వదలరు. ఎంత ఇవాళ మిస్టేక్ చేసినా 10 ఏళ్ల తర్వాత కూడా పట్టుకొని పోతారు. ఆ సిస్టమ్ అక్కడ ఉంది. లేట్ అవర్ అయినా కూడా చాలా రెఫరెన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం అంటే నేమ్ ఇట్, బట్ ఇంకోటి ఏంటంటే, ఏదైనా తప్పు జరిగి దొరికినాం అనుకోండి, పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ అంటారు, వెబ్సైట్లో పెడతారు, ఓపెన్.
ఓపెన్ ఎవ్రీథింగ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డీటెయిల్స్ అన్ని పెడతారు, దాయడం అంటూ ఉండదు అది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మిగతా వాళ్ళు ఇటువంటి మిస్టేక్ చేయొద్దనే ఉద్దేశం తప్ప నాట్ దట్ డిఫేమింగ్ దెమ్. సో దట్ మిగతా వాళ్ళు కూడా అలానే శిక్షలు కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటాయి, ఏదో మీద వదిలేరు. సో చాలా ఆ శిక్ష వల్ల ఇంకొకరు మళ్ళీ తప్పు చేయదు. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ మీద చాలా అవగాహనతో మనకున్న మన రెస్పాన్సిబిలిటీ, మనం ఏం చెప్పి వెళ్తున్నాం దానికి స్టిక్ ఆన్ అయి ఉండే వాళ్ళకి మాత్రం ఎవ్వరు భయపడద్దు, బాధపడదు కదా, బ్రహ్మాండంగా తల ఎత్తుకొని ప్రౌడ్ గా తిరగచ్చు. ఏమంటే యూ బిల్డ్ మీ పిల్లలు ఇప్పుడు రేపు పొద్దున చూడండి వస్తున్నారు, ఈ జనరేషన్ కూడా చాలా యాక్టివ్. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ మన దగ్గర ఉంది, FBI మన దగ్గర ఉంది, మన లీడర్స్ దానికి. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో మన దగ్గర మన బైడెన్ కి స్పీచ్ రైటర్ మా తెలుగు అతను మధ్యలో ఈ పాయింట్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి మనకి మీరు అన్నట్లు ఇల్లీగల్ చేసే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎనీ టైం వెల్కమే ఉంది పరిస్థితి. సో అదొకటి మనం గుర్తుపెట్టుకొని మీరు అన్నట్లు ఒక ప్రాపర్ వేలో ప్రాపర్ రెస్పాన్సిబిలిటీతో వెళ్ళి రెస్పాన్సిబిలిటీగానే ఉంటే ఎట్లాంటి ఎఫెక్ట్ లేదని మనకు ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ ఉండి గ్రౌండ్ రియాలిటీ మీద పూర్తి అవగాహన ఉన్న ఇవాళ మన గెస్ట్ విశ్వేశ్వర రెడ్డి కలవల గారు చెప్తున్నారు. ఇది మన మైండ్స్ లో పెట్టుకొని వెళ్తున్న వాళ్ళు కూడా ఇక్కడి నుంచే ఒక ఫస్ట్ స్టెప్ దగ్గర నుంచే మినిమం మనం ప్రతిదీ కూడా పూర్తి అవగాహనతో వెళ్తే మంచిదని సూచిస్తున్నారు. సార్ ఫైనల్ గా ఏమైనా మెసేజ్? ఏం లేదు, ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు అమెరికా, ఇవాళకి కూడా అమెరికా గొప్ప కంట్రీ, ప్లీజ్ కమ్. రావద్దని, ఎందుకంటే మీరు ముందు వెళ్ళారు మమ్మల్ని రావద్దని అంటారు కదా. కంట్రీ నామ్స్ కి అబైడ్ అయ్యి, కంట్రీ ప్రోగ్రామ్ కి మనం సైన్ అప్ అయిన ప్రోగ్రామ్ సైన్ అప్ అయ్యి గైడెన్స్ తీసుకొని, ప్రయర్ గైడెన్స్ ఒకరు కాకపోతే ఇద్దరి దగ్గర తీసుకోండి, సెకండ్ ఒపీనియన్ కోసం తీసుకొని మీరు వచ్చిండ్రంటే కంట్రీ వెల్కమ్ చెప్తుంది, మేము కూడా వెల్కమ్ చెప్తాం. ఆ దేశంలో అందరం మంచి సహజీవనం చేయొచ్చు. మనం పెద్ద బ్రహ్మాండంగా డీసీలో బతుకమ్మ పడిగేస్తే 7,000 మంది వచ్చారు. ఐ వాస్ సో ఇంప్రెస్డ్. తెలంగాణ కల్చర్ని వెల్కమ్ చెప్తుంది. రేపు వైట్ హౌస్ లో కూడా మేము బతుకమ్మ ఆడతాం. అంటే తెలంగాణ చాలా రోజుల నుంచి చూసారు కదా మీరు, అటువంటిది చేస్తున్నా అంటే మనల్ని అంబాసిడర్లుగా ట్రీట్ చేస్తున్నారు. అంటే NRIలుగా, ఇండియన్ అంబాసిడర్లుగా, మన ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, మన ముఖ్యమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా చెప్తున్నారు వీఆర్, ఇప్పుడు మేము అక్కడ పనిచేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నాం, కంట్రీలలో ఉన్నాం. ఫస్ట్ పర్సన్ టు గో ఇస్ మనమే. సో ఇక్కడ ఉన్న వాళ్ళకంటే మనం చేసే యాక్టివిటీ వల్లనే మన కంట్రీ రెస్పెక్ట్ పెరుగుతుంది, మనం చేసే యాక్టివిటీ వల్ల కంట్రీ రెస్పెక్ట్ తగ్గుతుంది. సో వెన్ వీ బికమ్ అన్ అంబాసిడర్, ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్ యాక్టివిటీ. అంటే మన ఒక్కరి పనికే కాదు, మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించే వ్యవహారంలో మనం భాగస్వామ్యమైన ఆలోచన విధానం ఉందనుకోండి, మనం బ్రహ్మాండంగా ఉండొచ్చు. మరి రిక్వెస్ట్ ఏం చెప్తున్నా అంటే సీక్ గైడెన్స్. సో దట్ మీరు చేసిన ఎఫర్ట్, ఇప్పుడు పల్లవి టీవీ ద్వారా ఇంతమందికి తెలియాలనే ఒక ప్రయత్నం, నేను షేర్ చేయడం ప్రయత్నంలో సక్సీడ్ అయినట్టు అవుతాం. సో అందువల్ల ఎవరైనా కానివ్వండి, యూత్కి, ఇంకా వరల్డ్ యూత్ టాలెంట్ ఈజ్ ఇన్ ఇండియా, మన దగ్గర ఉంది. ప్రపంచం మన దేశం వైపు చూస్తుంది. ఒకప్పుడు వాళ్ళ దగ్గర అంత లేదు, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఉండదు. కాబట్టి మన వాళ్ళు ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. మేము గ్లోబల్ తెలంగాణ ద్వారా ఏం చెప్తున్నాం అంటే ప్రతి కంట్రీలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ షేర్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ చేస్తున్నాం, బిజినెస్ ఆపర్చునిటీ చేస్తున్నాం, టూరిజం ఆపర్చునిటీస్. సో మళ్ళీ వాళ్ళని కూడా మన దేశానికి తీసుకొస్తున్నాం. సో మనకేంటంటే ఇది అంబాసిడరింగ్ వర్క్ అన్నట్టు. మన ప్రవాసీ భారతీయ దివస్కు భువనేశ్వర్లో వెళ్ళినప్పుడు కూడా వేరియస్ కంట్రీస్ వాళ్ళందరం కూడా కన్సార్టేరియం అయ్యి వీ టాక్డ్ అబౌట్ దిస్ విత్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. సో ఈ కనెక్షన్ బిల్డ్ చేయాలనేది మా ఉద్దేశం. సో అందువల్ల ఆ లైన్లో పనిచేయగలిగితే మీరు చేసిన మా ఎఫర్ట్ ఫ్రూట్ఫుల్ అవుతుంది అనేది ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకిచ్చే రెస్పెక్ట్ని, మనకిచ్చే ప్రయారిటీని గుర్తు పెట్టుకొని మనం దానికి తగ్గట్లుగా నడిస్తే బాగుంటుంది అనే మెసేజ్ ఈరోజు పల్లవి టీవీ ప్రేక్షకుల తరపున మీరు ఇచ్చినందుకు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.